తిరుమల గురించి తిరుమల విశిష్టత గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నా మనకు తెలియని విషయాలు ఇంకా చాలానే దాగి ఉన్నాయి. అదే ఒక తిరుమల యొక్క విశిష్టత. మనం తెలుసుకున్న కొద్దీ ఇంకా మనకు తెలియని విషయాలు, ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఎన్నో దాగి ఉన్నాయి. మనము నడక మార్గాన తిరుమలకి వెళ్ళొచ్చని చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా మంది వెళ్ళి కూడా ఉంటారు. కానీ తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళ్లే మార్గాలు 8 ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? ఒకవేళ మీకు ముందుగానే తెలుసున్న వాళ్ళైతే మీలో ఎంతమందికి తెలుసో ఒకసారి కమెంట్ లో తెలియజేయండి. సాధారణంగా భక్తులకు తెలిసేది 2 మార్గాలు మాత్రమే. అవి అలిపిరి, శ్రీవారి మెట్లు. మిగతా 6 మార్గాలు మీలో ఎంతమందికి తెలుసో ఆ 2 మార్గాలు కాకుండా ఒక్కసారి అయితే కామెంట్ లో తెలియజేయండి. అయితే ఆ 2 మార్గాలు కాకుండా మిగతా మార్గాల్లో వెళ్ళడానికి భక్తులకు అనుమతి ఉందా లేదా, ఇంకా మిగిలిన ఆ 6 ప్రదేశాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎలా వెళ్ళాలి అన్న విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలానే కాళ్లపాక అన్నమాచార్యుల వారు తిరుమలకి మొట్టమొదటిసారిగా నడిచిన మార్గం ఏది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. తిరుమలకి కాలినడకన వెళ్లే మార్గాలు 8 ఉన్నాయన్న సంగతి తెలుసుకున్నాం కదా. వాటిల్లో మొదటిది అలిపిరి మార్గం. తిరుమలకి నడిచి వెళ్లే భక్తులందరికీ ప్రముఖంగా తెలిసిన నడకదారి అలిపిరి. ఇక్కడ నుండి తిరుమలకి చేరుకోవడానికి 3550 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అలిపిరి నుండి తిరుమలకి చేరుకోవాలంటే దాదాపు 9 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఈ పవిత్రమైన అలిపిరి మెట్ల మార్గాన్ని 15వ శతాబ్దంలో విజయనగరపు రాజులు నిర్మించారని చెప్తుంటారు. రెండవది శ్రీవారి మెట్టు. ఈ మార్గంలో తిరుమలకి వెళ్లాలంటే ముందుగా తిరుపతి నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురానికి చేరుకోవాలి. అక్కడి నుండి కుడివైపుకు తిరిగి 3 కిలోమీటర్ల దూరం వెళ్లగానే శ్రీవారి మెట్ల మార్గానికి చేరుకోవచ్చు. అందుకు గాను 2388 మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఈ నడక మార్గంలో కేవలం 1 గంటలో తిరుమలకి చేరుకోవచ్చు. అంటే తొందరగా ఆగకుండా నడిచే వాళ్ళు 1 గంటలో చేరుకోవచ్చు. తిరుమలకు వెళ్లే పూలు, పండ్లు, నెయ్యి, కూరగాయలు ఈ మార్గంలోనే తీసుకువెళ్లేవారు. ఇక 3వ మార్గం అన్నమయ్య మార్గం. దట్టమైన రాళ్ల రప్పలతో నిండిపోయిన మామండూరు అడవుల నుండి 15వ శతాబ్దంలో శ్రీవారికి ప్రియమైన భక్తుడైన పద కవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఈ మార్గంలో తిరుమలకి నడిచి వెళ్లారు. అందుకే ఈ మార్గాన్ని అన్నమయ్య మార్గం అని పిలుస్తుంటారు. ఈ మార్గంలో విజయనగర రాజులు అప్పట్లో రాతి మెట్లు కట్టించారు. ఈ మార్గం 7 కొండలని తాకుతూ వెళ్తుందని చెప్తుంటారు. అందుకే ఈ మార్గంలో అనుమతి లేకుండా భక్తులు తిరుమలకి నడిచి వెళ్తుంటారు. తిరుమలకు వెళ్లే 6వ మైలురాయి దగ్గర అన్నమయ్య మార్గం, అలిపిరి మార్గం 2 కలుస్తాయి. టీటీడీ వారు కూడా ఈ మార్గం మధ్యలోనున్న చెట్లను, పొదలను తొలగించి మెట్లని, లైట్లని, పైపుల ద్వారా తాగునీటిని కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే ఈ మార్గం ద్వారా భక్తులను ఇంకా అనుమతించడం లేదు. 4వ మార్గం కుక్కలదొడ్డి. ఇది కడప జిల్లా బోర్డర్ దగ్గర చిత్తూరు జిల్లా ఎంట్రన్స్ దగ్గర కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి రమణీయమైన ప్రకృతి సోయగాల మధ్య, భయాలు పెంచే లోయల మధ్య నడుస్తూ వెళ్తే తంబూరు తీర్థానికి చేరుకోవచ్చు. ఆ తంబూరు తీర్థంలో అద్భుతమైన కళ్ళు మిరుముట్లు గొలిపే గుహాలను చూడొచ్చు. అక్కడి నుండి 7 కిలోమీటర్లు వెళ్తే పవిత్రమైన గోవిందుని పాదాలు తాకుతూ ప్రవహించే పాప వినాశనానికి చేరుకోవచ్చు. ఈ పవిత్రమైన తీర్థంలో స్నానం ఆచరిస్తే మనుషులు తాము చేసిన పాపాలను కడిగేసుకోవచ్చని విశ్వసిస్తూ ఉంటారు. అక్కడి నుండి 5 కిలోమీటర్లు నడిస్తే తిరుమలకి చేరుకోవచ్చు. 5వ మార్గం అవ్వారికోన. రేణిగుంట సమీపంలోనున్న ఆంజనేయపురం అనే గ్రామం నుండి ఈ మార్గం మొదలవుతుంది. ఇక్కడి నుండి అవచారి కోనకి చేరుకోవాలి. అక్కడి నుండి ఎత్తైన శిఖరాలను, భయంకరమైన లోయలను దాటుకుని గంటా మండపాన్ని తాకుతూ వెళ్తే మోకాలి పర్వతానికి చేరుకోవచ్చు. అక్కడి నుండి తిరుమలకు వెళ్లే మార్గం అందరికీ తెలిసిందే. 6వది ఏనుగుల దారి. చంద్రగిరి శ్రీవారి మెట్ల నుండి అవచార్య కోనకి ఒక మార్గం ఉండేది. ఆ మార్గం నుండి పెద్ద పెద్ద రాతి స్తంభాలను ఏనుగుల ద్వారా తిరుమలకి తీసుకువెళ్లేవారు. తిరుమలలో నిర్మించిన సుందరమైన మండపాలకు కావలసిన శిలలను, రాళ్లను, పనిముట్లను ఈ మార్గం ద్వారానే తీసుకువెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఏనుగులు నడిచిన దారి కాబట్టి ఈ మార్గానికి ఏనుగుల దారి అనే పేరు వచ్చింది. 7వ మార్గం తలకోన. ఈ మార్గం ప్రకృతి అందాలకి పుట్టినిల్లులా ఉంటుంది. ఈ దట్టమైన శేషాచల అడవుల్లో క్రూర మృగాలు, రెప్టైల్స్, రకరకాల పాములు, పక్షులు, పువ్వులు, పండ్లు ఎన్నో ఉంటాయి. ముందుగా తలకోన జలపాతం నుండి జెండాపేటకి చేరుకోవాలి. ఆ తర్వాత అక్కడి నుండి దట్టమైన అడవిలో 20 కిలోమీటర్లు నడిస్తే తిరుమలకి చేరుకోవచ్చు. 8వ మార్గం కళ్యాణి డ్యాం. తిరుమల కొండకు పశ్చిమాన ఉంటుంది. పక్కనే ఉన్న శ్యామలకోన నుండి 15 కిలోమీటర్లు నడిస్తే నారాయణగిరికి చేరుకుని తిరుమలకి చేరుకోవచ్చు. 8 మార్గాలకు గాను భక్తులకి కేవలం 2 మార్గాల్లో మాత్రమే అనుమతి ఉంది. ఆ మిగిలిన మార్గాల్లో క్రూర మృగాలు ఉంటాయి కాబట్టి దయచేసి పర్మిషన్ లేదా గైడెన్స్ లేకుండా ఎవరు వెళ్ళడానికి ప్రయత్నించకండి. తిరుమలకు శేషాచల అడవుల్లో ఎక్కడా లేనటువంటి 542 మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి.
అలానే తిరుమలలో 365 రోజులకు గాను 365 తీర్థాలు ఉన్నాయట. అందుకే తిరుమలను అద్భుతమైన ఎన్నో రహస్యాలు దాచిన ప్రదేశమని, అంతు చెక్కని అద్భుతాలు గల గని అని అంటుంటారు. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, మనం శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేం. ఆ శ్రీనివాసుడి పిలుపు ఉంటేనే మనం వెళ్ళగలం. మనం ఎంత వెళ్ళాలి అని ప్రయత్నించినా సరే, ఆ శ్రీనివాసుడి పిలుపు రానంత వరకు మనం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే ఏదో ఒక విధంగా ఆగిపోతూనే ఉంటుంది. కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీలో ఎంతమంది ఎన్నిసార్లు తిరుమలకి నడక మార్గాన లేదా బస్సు మార్గాన వెళ్లారో మీ అనుభవాలని మాతో కూడా పంచుకోండి, మేము కూడా తెలుసుకుంటాం. ఈ వీడియోలో తిరుమలకి నడక మార్గాలు ఎన్నున్నాయి, అవి ఏంటి అనేది వివరంగా తెలుసుకున్నాం కదా. మీరు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కనుక ఉంటే కామెంట్ సెక్షన్ లో మాకు ఆల్రెడీ తెలుసని, లేదు మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా మీ ప్రదేశాన్ని కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి. అప్పుడు మన వీడియోస్ ఎంతవరకు రీచ్ అయ్యాయి, అంటే ఎక్కడి నుంచి ఏ ప్రదేశం నుంచి చూస్తున్నారు అనేది మనకు కూడా తెలుస్తుంది. ముందుగా తెలియని వారికి ఈ వీడియో ద్వారా తెలియని విషయాలు తెలియజేశామని అనుకుంటున్నాము. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ వరకు చేరాలనుకుంటే మన సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఆ నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకుంటే మనం ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు మిస్ అవ్వకుండా మీ వరకు పోస్ట్ చేసిన వెంటనే చేరుతుంది. ఆ శ్రీనివాసుడి ఆశీర్వాదాలు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ, మీరు కూడా శ్రీనివాసుడి భక్తులైతే గోవింద అని లేదా ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ని షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.